పండగ సీజన్ వచ్చేస్తోంది సరికొత్త కలెక్షన్స్ తో. అకేషన్ ఏదైనా షాపింగ్ అంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోనే. రైట్ నౌ ఐ యామ్ విత్ అల్లరి నరేష్ గారు. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్? అంటే టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పటి నుంచి చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. ఆడియన్స్ విధానం కూడా మారిపోయింది సినిమా. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్. ఇవాళ ఏమైతుందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానీ యావరేజ్ సినిమా లేదు. పల్లె రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. F1 F2కి వెంకటేష్ గారు అండ్ మీ కాంబినేషన్, అంటే వరుణ్ తేజ్ గారి రోల్ మీరు చేయాల్సింది టాక్ ఉంది బయట. వెంకటేష్ గారు కామెడీ టైం, సో డెఫినెట్గా ఐ వుడ్ లవ్ టు వర్క్. చాలా మంచి యాక్టర్ కదా అరణ్ రాజేష్ గారు. ఎందుకు సినిమాలు మానేయడానికి రీజన్ ఏమన్నా బలమైన రీజన్ ఉంది? అతను ఎప్పుడు మానలేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆల్ అబౌట్ ఇట్స్ వెన్ యువర్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ సక్సెస్. నాన్నకి జాయింట్ ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం కదా. ఇప్పుడు ఎందుకు అన్న మీరు సపరేట్, అమ్మ సపరేట్ ఉంటున్నారని? అవునండి. లడ్డు బాబు, మీ మేకప్ ఒంటి మీద 14-15 kgs మేకప్ వేసేదా? 32 kgs. 32 kgs మేకప్ ఒంటి మీద. లావు ఉన్నప్పుడు జంప్ చేస్తే వస్తుంది చూడండి. దానికోసం డిజైన్ బాడీ సూట్ అండి. సో దాట్ వాజ్ లైక్ నియర్లీ అబౌట్ 18-19 kgs. గణేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఒక సినిమా హిట్ అవ్వగానే ఒక్క సినిమా హిట్ కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేర్కొని నిలబెడుతున్నారు చూడండి. అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఇండస్ట్రీ మీద. నాకు ఒక ఒపీనియన్ ఉంది, ఆయనకు ఒక ఒపీనియన్ ఉంది. ఐ థింక్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన నాకు తెలిసి అతి తక్కువ టైంలో స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే దాంట్లో మీరు కూడా ఉంటారు ఈజీగా. మీరు తీసిన సినిమాలు చూసుకుంటే ఇయర్కి 4-5 సినిమాలు రిలీజ్ అయిన ఇయర్ కూడా ఉంది. అంటే ఆడియన్స్ థియేటర్ దగ్గర క్యూలు కట్టిన రోజులు నేను చూశాను. అలమేరే సినిమా వస్తుందంటే ఆ స్టార్ హీరోతో పాటు ఇతని సినిమా కూడా చూడాలి అనే క్యూ లైన్స్ కూడా చూశాను. 2012 వరకు మీ హవా బాగా నడిచింది. ఐ థింక్ 2012-13 వరకు కూడా. 2013 నుంచి 19 వరకు వరుసగా ఫ్లాప్స్. ఆ టైంలో వాట్ వాజ్ యువర్ పొజిషన్? అంటే ఏం లేదండి. ఐ థింక్ టూ మచ్ ఇస్ టూ మ్యాడ్ అంటారు. ఒకసారి ఎక్కువ మనం ఏది ఎక్కువ తిన్నా కూడా, షుగర్ కూడా ఎక్కువ తింటే మనకి ఇది అయిపోతుంది చూడండి, వెకట్ వచ్చేస్తుంది అన్నట్టు. బ్యాక్ టు బ్యాక్ ఐ వాజ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అండి. అంటే అంటే నేను చేసిన, అంటే వేర్ ఐ షుడ్ హ్యావ్ డన్ వాట్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇన్ మై కెరీర్ అని నేను అనుకుంటే, ఒక గమ్యం చేసినప్పుడు అక్కడ నేను కొంచెం రూట్ మార్చి ఉండాల్సింది. శంభో షో చేసినప్పుడు ఆ సినిమా హిట్ బాగా మంచి పేరు వచ్చినప్పుడు అప్పటి నుంచి చిన్న రూట్ కామెడీ నుంచి మార్చి ఉండాలి. సో ఏమైపోయిందంటే కామెడీ 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 అనేటప్పటికి ఓకే. జనరల్గా ఏంటంటేనండి, అంటే నా సినిమాలు కామెడీ బాగా చేశారని చెప్తారు కానీ అంటే కామెడీ, మీ సినిమాలో కామెడీ చాలా బాగుంది అంటారు కానీ మీ కామెడీ సినిమాలో బాగా చేశారని ఎవరు తక్కువ చెప్తారండి. సో ఇప్పుడు అదే నేను నాంది చేసినప్పుడు చాలా బాగా చేశారండి అని చెప్తారు. సో యాక్టర్ అంటే ఐ థింక్ ఎక్కడో తెలియకుండా చిన్న ఇది ఉందండి. ప్లస్ ఆ టైంలో దే వర్ లైక్ బ్యాక్ టు బ్యాక్ అదే ఐ థింక్ రిపీటెడ్ క్యారెక్టరైజేషన్స్ అవ్వటం, ఆడియన్స్ కూడా ఓకే ఎక్కడో మొనాటనీ వచ్చేసినట్టుందండి. దాని తర్వాత ఐ టుక్, అంటే కొంచెం మహర్షి తర్వాత ఐ టుక్ బ్రేక్ ఫర్ ఆల్మోస్ట్ 6 to 8 months తీసుకుని. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ ఫిల్మ్స్ విచ్ అంటే పర్సనల్గా నాకు నచ్చాలి అంటే డిఫరెంట్ ఫిల్మ్స్ చేద్దాం, రెగ్యులర్ కాదు. సో టు ప్రూవ్ మై సెల్ఫ్ అంటే నాంది వాజ్ అగైన్ అ ప్రూవింగ్ పాయింట్ అండి. ఇట్స్ లైక్ అప్పటి వరకు కామెడీ చేసినవాడు ఇప్పుడు సీరియస్ సినిమా చేస్తే దీనికి బిజినెస్ అవుతుందా, డిస్ట్రిబ్యూటర్స్ కొంటారా, థియేటర్కి జనాలు వస్తారా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఐ హ్యావ్ టు ప్రూవ్ దాట్ అండి. దెన్ వన్స్ నాంది వాజ్ అ హిట్, ఓకే దెన్ ఓకే ఆడియన్స్ ఆర్ రెడీ టు వాచ్ మీ. అంటే ద మూవీ కాంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండి. దెన్ ఐ థాట్ ఓకే ఐ విల్ డూ ఓన్లీ రోల్స్, అంటే నాకు నచ్చిన కథలు. ఐ బీన్ వెరీ సెలెక్టివ్ అండి. అండ్ ఐ థింక్ మీరు అన్నట్టు 12 నుంచి ఒక 19కి ఆ పీరియడ్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ ఓకే ఫిల్మ్స్, బట్ ఐ వాజ్ నాట్ సెలెక్టివ్, నవ్ ఐ బికమ్ వెరీ సెలెక్టివ్. అంటే నేను చేసినప్పుడు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ అది కదండి. అది నేను ఆడియన్స్ ఎప్పుడు బ్లేమ్ చేయనండి. ఇట్ వాస్ టూ ఎర్లీ ఫర్ మై. నేను అన్నది మంచి సినిమా అంటే నాకు ఇవాళకి మంచి పేరు ఉంటుందండి, ఎవరినో చూసినా మంచి పేరు. బట్ దట్ వాస్ టూ ఎర్లీ అండి. అంటే అప్పటికి నేను నరేష్ అన్నవాడు కామెడీగా సెట్ అవుతాడా, సీరియస్గా సెట్ అవుతాడా అని ఒక చిన్న
ఎందుకంటే వరుసగా అల్లరి తోటి ఎన్ని కామెడీ సినిమాలు చూసాను. సడన్గా నేను ఐ వాజ్ డూయింగ్ నేను ఐ థాట్ ఒక ఆడియన్స్కి వచ్చిన జరుపుకొచ్చి ఉంటుంది ఏంటి మొన్నదాకా నవ్వించాడు సడన్గా ఇదని. ఐ థింక్ ఒక 5-6 years తర్వాత చేస్తుంటానంటే ఇట్ వుడ్ బీన్ అ డిఫరెంట్ థింగ్ అండి. ఐ థింక్ నేను అసలు దేంట్లోకి వస్తున్నానని నేను ప్రూవ్ చేసుకోలేదు, ఇంకా ఆడియన్స్ కూడా చెప్పాల నేను కామెడీ చేస్తాను కాదు ఇది కూడా చేస్తాను. సో ఐ వాస్ లైక్ వే హెడ్ ఆఫ్ అ టైమ్ అనుకుంటున్నానండి. మై 9th film. I think I should have done a few more films and prove myself. Then I should have proven that. అతి తక్కువ టైంలో అన్ని సినిమాలు తీసి రికార్డ్ సృష్టించిన ఒక హీరో అంటే మీరే ఉంటారు కదా. అప్పుడు ఎన్ని సినిమాలు తీసారండి? అప్పటికి 50 టచ్ అయిపోయారు కదా. ఎప్పటికండి మీరు 2015-16 వచ్చేసరికి 48 అదే 48-50 టచ్ అయిపోయారు. అవును. అప్పుడు మనం వినేవాళ్ళం, ఇలా తీసేవాళ్ళం అంటే కృష్ణ గారు అని వినేవాళ్ళం అప్పుడు. అంటే అలా అని కాదండి, అంటే అప్పటికి ఇప్పటికి జనాలు విధానం అంటే ఆడియన్స్ విధానం కూడా మారిపోయిందండి. ఇదివరకు మనకేంటంటే ఫ్లాప్ హిట్ యావరేజ్, ఇవాళ ఏమైందంటే హిట్ ఫ్లాప్ అయిపోయింది కానండి యావరేజ్ సినిమాలు లేవండి. యావరేజ్ సినిమాలు అంటే ఆడియన్స్ కూడా ఓకే 1-2 weeks ఓటీటీలో వస్తుందిగా చూద్దాం మనం. సో టు గెట్ ఆడియన్స్ టు ద థియేటర్ ఇట్స్ బికమ్ అంటే మేజర్ థింగ్ అండి. సో ఆడియన్స్ కూడా ఏంటంటే బాగా సెలెక్టివ్గా అది బాగుంది అంటే బీట్ స్మాల్ సినిమా, బీట్ మలయాళం సినిమా డబ్బింగ్ అయ్యి ఉండొచ్చు అండి, వేరే సినిమా వేరే రాష్ట్రాల సినిమా అయి ఉండొచ్చు, బాగుందంటే చూస్తున్నారండి. వాళ్ళకు కాంటెంట్తో సంబంధం కానివ్వండి, భాషతో సంబంధం లేదు, కాస్టింగ్ తోటి అసలు సంబంధం లేదు. పెద్ద సినిమా అయినా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సినిమా బాగుందంటే వెళ్ళిపోతున్నారండి. అంతే కదా. ఇప్పుడు ఓటీటీలో మింజబుల్ బాయ్స్ ఏదో అవునండి పిచ్చి పిచ్చిగా చూసేశారు. నేను థియేటర్లో నేనే చూశానండి సినిమా, అంటే 2 సార్లు చూశానండి. అంటే నాకు నచ్చింది సినిమా. సో అది నేను మలయాళంలో చూశానండి. నాకు మలయాళం రాదు, అంటే నాకు అర్థమవుతుంది కానివ్వండి మాట్లాడుతాం అంటే, కానీ నేను ఆ ఒరిజినల్ లాంగ్వేజ్ చూసినప్పుడు దాని ఎసెన్స్ బాగుంటుందండి. సో ఐ థింక్ నా ఆడియన్స్ లైక్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువైపోయినాయండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి లైక్. సో ఆడియన్స్ కాంటెంట్ చాలా ఎక్కువ ఉందండి. సో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఏదో ఇది మిస్ అవ్వకూడదు, ఈ సినిమాలో ఏదో విషయం ఉందంటేనే థియేటర్కి వస్తున్నారు. సో అలాంటి సినిమా చేయాలి, ఆ సినిమా కోసం ప్రయత్నం ఉంది. అంటే సంవత్సరానికి దాదాపు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి, దాంట్లో 20 సినిమాలు ఆడుతుంటాయి. 20 సినిమాలో మందు కూడా ఉండాలని ప్రయత్నం. అంతేనండి. ఇప్పుడు అదే అనుకుంటానండి నేను సినిమా. ఇప్పుడు మన లాస్ట్ టైం బచ్చల మళ్ళీ ఆడలేనప్పుడు దిస్ ఫ్రైడే ఇస్ నాట్ మైన్, రైట్, నెక్స్ట్ ఫ్రైడే ఐ హావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫ్రైడే అనుకుంటాను అంతే. బట్ తర్వాత నుంచి మంచి సీరియస్ క్రైమ్ ఎమోషనల్ మూవీస్ చేశారు. తర్వాత సెకండ్ మీకు జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా ఇంకా ఈ అల్లరి అనే టైటిల్ పోనప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. అల్లరి అన్నది నాకు నిజంగా హ్యాపీయెస్ట్ అండి, ఎందుకంటే ఇంటి పేరు అయిపోయిందండి. నేనే చాలా మంది ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఎవరైనా మాట్లాడుతున్నాను నరేషన్ ఎవరు అల్లరి నరేషన్ చెప్పండి. సో ఇట్స్ బికమ్ అంటే నాకు హౌస్ హోల్డ్ నేమ్, అంటే నాకు ఇంటి పేరు అయిపోయింది అల్లరి. బట్ అది కాకుండా ఏంటంటే అంటే అసలు యాక్టర్గా నాకు ఏంటంటే ఎంతసేపు కామెడీ కాకుండా అదర్ సైడ్ అంటే నేనేం నమ్ముతానంటే కామెడీ చేయగలుగు ఏదైనా చేయగలుగు అంటే నేను అనుకుంటాను. టు డూ అంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే యాక్టింగ్లో కామెడీ అండి. మనం చాలా సీరియస్గా ఉండి మనం నవ్వకుండా నవ్వించడం, అవతలలో నవ్వించడం, ఆ టైమింగ్లో నవ్వించడం చాలా కష్టం అండి. సో దెన్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకేంటంటే నాట్ ఓన్లీ కామెడీ అంటే ఎక్కడో తెలియకుండా ఆ బాక్స్లో ఉండిపోతున్నాం, బయటకు రావాలి. ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఇంకా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి. ఎందుకంటే మనం అది ఎరేజ్ చేయనంత వరకు అంటే ఆ కథలు కామెడీ కథలే వస్తుంటాయి నాకు. వన్స్ నేను నాంది చేసిన తర్వాత నుంచి నాకు డిఫరెంట్ కథలు వచ్చినాయండి. నేను అందరికి రాసుకుంటాం, ఓహో నరేష్కి ఇలాంటి సినిమాలు కూడా రాయొచ్చు అనే ఒక రైటర్కి కానివ్వండి, ఒక డైరెక్టర్కి కానివ్వండి, ప్రొడ్యూసర్ కానీ నమ్మకం వచ్చింది. సో నా ఇప్పుడు నేను కామెడీ సినిమాలు చేద్దామంటే ఇదివరకు 10 కథలు వింటుంటానంటే 9 కథలు సీరియస్ కామెడీ కథలు ఉండేదండి, 1 సీరియస్ ఉండేదండి. ఇప్పుడు 9 సినిమాలు సీరియస్ కథలు వస్తున్నాయండి, 1-2 కామెడీ వస్తుంది. డైరెక్టర్ వచ్చేటప్పుడే అన్ని పెట్టుకొని వస్తాడు అనమాట. అలా అని కాదండి, అదే చెప్తున్నాను కదండి. నేను అదే అనుకున్నాను 2019 ఏమనుకున్నాను, ఒక 5 years ఐ వాంట్ టు డూ ఫిల్మ్స్ ఆఫ్ మై చాయిసెస్, వెరీ సెలెక్టివ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఓకే బీట్ ఎక్స్పెరిమెంట్ అంటారో లేకపోతే అది ప్రయోగం అంటారో వాట్ ఎవర్, హిట్ ఫ్లాప్ మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం సిన్సియర్గా వర్క్ చేయాలి అన్నది నేను పెట్టుకున్నాను. అంటే చాలామంది ఈ మధ్యకాలంలో బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే కామెడీ ఇప్పుడు చేస్తారు సార్, మళ్ళీ అది మిస్ అవుతున్నాం అన్నారు. సో మళ్ళీ అంటే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అంటే 12 రైల్వే కాలనీ, ఆల్కహాల్, ఈ 2 సినిమాల తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్. అనిల్ రావుపుడియా? లేదు అదే కొత్త డైరెక్టర్స్ చేస్తున్నానండి, 2 కొత్త సినిమాలు, 2 కొత్త డైరెక్టర్స్ అండి. సో దాట్ విల్ బి అంటే వీన్ వెయిటింగ్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుందండి.
మళ్ళీ బ్యాక్ టు అంటే స్ట్రెంత్కి వచ్చినప్పుడు అండి ఈసారి ఏం చేస్తాడు, ఎలా నవ్విస్తాడు అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. దానికోసం బాగా ప్రిపేర్ అయ్యి, అంటే రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఒక బెండప్పరావు కానివ్వండి, లేకపోతే సీఎం శాస్త్రి ఎలా నవ్వించామంటే టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు అలా నవ్వించాలని వి పిక్డ్, అంటే